సత్యం గారు బయట నుంచి మీనా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వమ్మా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావుతుండి అది లేదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి అయితే నువ్వు ఇవ్వు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావుతుండి ఎదురుగా ఉండాలి నన్ను అడగచ్చు కదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి సత్యం గారు ఉండి అడగల బయట నుంచి వచ్చిన భర్తకి మంచినీళ్ళు ఇవ్వని చెప్పాలా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి వెళ్ళి గ్లాస్ మంచినీళ్ళు తెచ్చి ఇస్తూ ఉంటుంది సత్యం గారికి. అవును స్కూటీ బయటే ఉంది కదా మీనా ఇంట్లోనే ఉంది అని అడుగుతూ ఉంటాడు సత్యం గారు. ఆ మాటకి ప్రభావతుండి అది ఎప్పుడో పోయింది, టిఫిన్ చేయమంటే ముగ్గుపిండితో తీసుకొని దిప్పటి చేసుకో అని చెప్పి వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది. సత్యం గారు ఉండి నీళ్ళు తాగుతూ నవ్వుతూ అమ్మయ్య పాపం మీనా నీ దగ్గర తట్టుకొని ఎలా బతుకుతుందో అనుకున్నాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతాలని చూస్తూ ఉంటుంది. సత్యం గారు మంచి సంబంధమే చెప్పింది, ధైర్యంగానే ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతుండి మీరేంటి అత్త మీద తిరగబడితే మీకు సంతోషంగా ఉందా అని అడుగుతూ ఉంటారు. ఆ మాటకి సత్యం గారు మీనా ఒంటెలు కొందలు కాదు, తను కూడా కష్టపడి సంపాదిస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతుంది ఆ సంపాదనతోనే మేడలు మిద్దెలు కట్టుకుందామని చెప్తాడు. అదే టైంకి బాలు వస్తూ ఉంటాడు. బాలు వచ్చి వాళ్ళ ఆయనకి అడుగుతుంటాడు, నువ్వు ఎప్పుడు వచ్చానా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి సత్యం గారు ఉండి ఇప్పుడే వచ్చాను అని చెప్తుంటే ఆ మాటకి బాలు ఉండి తొందరగా వచ్చేసావు కదా నాన్న అని అంటూ ఉంటాడు. బాలు అక్కడ ఉన్న సత్యం గారు ఉండి లేదు నేను కాదు నువ్వు తొందరగా వచ్చేసావు అని. అవునులే మీనా నా మీద అలిగింది, మంచి చేసుకుందామని స్వీట్ తీసుకొని వచ్చినాను అని చెప్తూ ఉంటాడు బాలు వాళ్ళ ఆయనకి. అక్కడ ఉన్న సత్యం గారు ఉండి ఓహో అని అంటాడు. ఆ మాటకి ప్రభావుతుండి అయితే నువ్వు కూడా ఊరి మీద పడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలుకి అర్థం కాకుండా అలాని చూస్తూ పొద్దున్న బయటికి వెళ్ళింది ఇప్పటి వరకు ఇంకా రాలేదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి అవునా స్కూటీ బయటే ఉంది కదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి సత్యం గారు ఉండి అవునరా నేను కూడా అదే అడిగాను, ఫోన్ చేయొచ్చు కదా బయట వర్షం చాలా పడుతూ ఉంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు బాగుంది కదా చేసిందన్న అప్పుడు అలిగిందని కట్ చేసింది, ఇందాక చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావుతుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటే ఎంతసేపు అయినా తిరిగి రావచ్చు అనుకుందేమో, అత్తంటే ఒక భయమా బత్తే ఏమీ లేదు అని అంటాడు. ఆ మాటకి బాగుండి ఏం మాట్లాడకుండా అలానే వింటూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు ఉండి నిన్ను చూసి భయపడేకి నువ్వేం దయ్యం కాదు, బతితో చూపించడానికి నువ్వేం దేవతవు కూడా కాదు అని చెప్తుంటాడు. ఆ మాటకి ప్రభావతిగా మాట్లాడకుండా ఊరికే పోతే అక్కడున్న బాలు ఉండి నేను ఈరోజు ఏమో తమాషకి ఒక మాట అన్నాను, ఆ తర్వాత వీళ్ళు ఏమో అన్నారంట నాన్న, చాలా బాధపడింది, చాలా కోపం కూడా తెచ్చుకోయింది అని చెప్తుంటాడు. ఆ మాటకి సత్యం గారు ఏమన్నామని అడుగుతుంటాడు. ఆ మాటకి ప్రభావితండి నేనేమంటాను నేనేం అనలేదని చెప్పి లోపలికి వెళుతుంటాను. కాఫీ తెచ్చి సత్యం గారు అలాగే తిడుతూ ఉంటాడు. నీ గురించి నాకు తెలియదు, పడుతుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడింటావు అని చెప్తుంటాడు. ఆ మాటకి బాలు దగ్గర మాట్లాడుతుంటాడు సత్యం గారు. బాలు ఇంకోసారి ఫోన్ చేసి చూడు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్లోనే స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. నన్ను ఇంకా స్విచ్ ఆఫ్ అని వస్తుందని అని చెప్తుంటాడు. అక్కడున్న ప్రభావతో వచ్చి కాఫీ ఇస్తుంటుంది సత్యం గారికి. అక్కడున్న బాలు ఉండి నాకు కూడా ఇస్తే కరిగిపోతా రేరిపోతా అని చెప్తూ ఉంటాడు బాలు. అక్కడున్న ప్రభావతి ఉండి వెళ్ళి నీ పెళ్ళని అడుగు వండి చేయకుంటే వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి బాలుండి మాట్లాడు ఊరికైపోతాడు. అందరూ ఈరోజు హోటల్లోనే తిన్నారు, శృతి నా కోసం ఆడపెట్టింది అని చెప్తుంది. ఏమండి ఈరోజు వీడు కూడా టిఫిన్ అడిగితే చేయనని చెప్పింది అని చెప్తుంటాడు. ఆ మాటకి సత్యం గారు మీ దగ్గర ఎంత విసిగిపోయి ఉంటుందో వంట చేయనని ఎందుకు చెప్తుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రవి శృతి బయట నుంచి ఇవన్నీ చూస్తూ ఉంటారు. అక్కడున్న ప్రభావితుండి పని చేసే వాళ్ళందరూ వస్తున్నారు, ఈ పనికి మారం దొక్కటి ఇంకా రాలేదు అని చెప్తాడు. ఆ మాటకి రవి ఉండి ఏంటి ఇంకా వదిన రాలేదని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి ఏంట్రా పనికిరా మనిషి అంటే నా పిల్లమే గుర్తుకొచ్చిందా, వాడు మనుజుగాడు కాబట్టి కదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రవి ఉండి అమ్మ మనుజు నన్నయ్యని ఎందుకు తిడుతుందన్నయ్య అని చెప్తుంటాడు. ఆ మాటకి ప్రభావుతుండి కొంచెం తర్వాత అందరు వచ్చి ఆకలా అని అంటారు, ఈ వంట మనిషి చేసే మనిషి మాత్రం ఇంకా రాలేదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు కోపం వచ్చి నాన్న సత్యం గారు బాలు వైపు చూస్తుంటాడు. బాలు ఉండి మీనని వంట మనిషి అంటుంది, నీ భార్యవతి గయ్యాల గంపావతి అని చెప్తాడు. నేను నా భార్యకి ఉందనుకుంటాను మీరెందుకు అనేది అని చెప్తూ ఉంటాడు. వాడికి ప్రభావితం ఎవరన్నారు
ఈరోజు అందరికీ అదే కడిగేసి పారేసిపోయింది. నేనేమని అన్నానా అని అంటది ప్రభావతి. అక్కడున్న శృతి ఉండి ఇంతవరకు మీనా ఇంటికి రాకపోతే దాని గురించి ఆలోచించి మీరు ఫోన్ చేశారా అని అడుగుతూ ఉంటుంది బాలుకి. అక్కడున్న బాలు ఉండి చేసా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంది అని చెప్తూ ఉంటాడు. శృతి అండి పర్లేదులేండి, మీనా మామూలు మనిషి కాదు, చాలా స్ట్రాంగ్ అమ్మాయి అని అంటది. అక్కడున్న రోహిణి మనోజ్ వస్తూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి చూసి అదిగే చూడు వీళ్ళు కూడా వచ్చారు, అది మాత్రం ఇంకా రాలేదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రవి ఉండి చీకటి అయితే అందరు ఇంటికి వచ్చేది అని చెప్తాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి ఏ మాట్లాడకుండా ఊరికపోతుంది. అక్కడున్న శృతి అండి ఆకలి ఆర్డర్ చేసుకొని పెట్టుకుంటాము ఆంటీ, మీరు కంగారు పడకండి అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉంటే అరే ఏంట్రా నీ కారు గేట్కి అడ్డం పెడితే నా కారు ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్తుంటా. ఆ మాటకి బాలుండి నీ జేబులో పెట్టుకోవాలి, లేకుంటే నీ తలకాయ మీద పార్కింగ్ ప్లేస్ అని పెట్టుకొని దాంట్లో పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి వీడికి ఏమైంది వీడికి అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి పొద్దున మీనా మాట్లాడింది కదా అలా మాట్లాడుతున్నాడు వీడు కూడా, అది ఇంకా రాలేదు, వీడు తిక్కగా మాట్లాడుతున్నాడు అని చెప్తాడు. ఆ మాటకి మనోజ్ అంటే ఇప్పుడు కూడా ఫుడ్ లేదే అనమాట, తిని పనుకుందాం అనుకుంటే చాలా అలసిపోయేసినాను అని చెప్తుంటాడు. ఆ మాటకి రవి ఉండి ఇంట్లోనే అందరూ పని చేస్తున్నారు, ఇంటికి వచ్చినప్పుడు అందరూ ఇలా అలసిపోయానని చెప్పరు కదా అని చెప్తాడు. మనోజ్ ఉండి ఏంట్రా నీ పనికి నా పనికి తేడా తెలీదా అని చెప్తూ ఉంటాడు. ఐఎమ్ బిజినెస్ మ్యాన్ అని అంటాడు. ఆ మాటకి రవి శృతి ఉండి చిరకాకుంటాలని వింటూ ఉంటారు. యువర్ కంపెనీ బుర్ర ఉపయోగించాలి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రవి ఉండి నీకు కూడా బుర్ర ఉంది కాబట్టి మేమందరూ బుర్రని ఇంట్లో పెట్టి పని చేస్తున్నాము కదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి ఏ ఆపండ్రా అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు వంట సంగతి ఏంటి, అందరికి ఆకలేసి కోపాలు వస్తున్నాయి అని చెప్తుంది. ఈ పూట ఎలా తినాలి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి ఒక్క పూట నా పెళ్ళం లేకుంటే ఇంతమంది ఆకలి గురించి గిలగిల ఆడుతున్నారే, మీనా గురించి ఇప్పుడన్నది మీకు తెలిసిందే అని చెప్తుంటారు. ఆ మాటకి ప్రభావతి ఉండి బంగారం విలువ పెరిగినట్లు నీ భార్య రోజు రోజుకి బంగారం రేటులాగా పెరుగుతూనే ఉంది, అది లేకుంటే ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేరనుకున్నావా అని చెప్పి రోహిణి మీనా ఇంట్లో లేకపోతే ఇంట్లో ఏమీ జరగట్లేదు అనుకున్నాడు వీడు, అదెంత దాని లెక్క ఎంత, నువ్వు వెళ్ళి వంట చేసి నిరూపించు అని చెప్తుంది. ఆ మాటకి నాకు అంతంత మాత్రమే వచ్చు అని చెప్తూ ఉంటుంది. ఆ మనకు ప్రభావితం ఉండి నీకు ఎంతెంత వచ్చిందో అంతంతనే వండు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి అమ్మ అని అంటాడు. అక్కడున్న ప్రభావతి బాలు వైపు చూస్తుంది. బాలు ఉండి ఏబీసీ లాగా ఏదైనా కూర చేసి నువ్వు గ్యాస్ షాప్లో వచ్చి పైకి కిందకి తిరగాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి చూసావా నీ వంటకపోయినప్పుడు అప్పుడే వంకలు పెడుతున్నాడు అని చెప్తాడు. ఆ మాటకి మేము కూడా వండగలమని నిరూపించిపో అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి నుండి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది వంట గదిలోకి వంట చేయడానికి. సత్యం గౌరవ్ ఉండి మనసులో అనుకుంటుంటాడు చాలా వర్షం పడుతూ ఉంది, మీనా ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనుకుంటుంటాడు. అక్కడున్న బాలు ఉండి బయటకు వచ్చి ఫోన్ చేస్తూ ఉంటాడు సుమతి చదువుకుంటుంటుంది. ఫోన్ చూసి హలో అని అంటుంది. అక్కడున్న బాలు ఉండి హలో మీ అక్కకి ఇవ్వు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ఏమి ఇవ్వాలి అని చెప్తూ ఉంటుంది సుమతి. అక్కడున్న బాలు ఉండి ఫోన్ ఇవ్వాలి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి సుమతి ఉండి అక్క అక్కడ ఉంటే ఇక్కడి నుంచి ఫోన్ ఇవ్వమని చెప్తున్నావు కదా బావా అని అంటుంది. అక్కడున్న బాలు ఉండి ఏంటి అని అలానే షాక్ అయిపోతాడు. మీనా గదిలోనూ కామాక్షి పిన్ని ప్రభావతి శృతి రోహిణి అందరూ పుడుకుతూ ఉంటారు. అక్కడున్న శృతికి చేతిలోనే పేపర్ దొరుకుతుంది. ఆంటీ అని చెప్తుంటే అక్కడున్న ప్రభావతి ఏంటి అని చెప్తుంది, ఇదేంటి అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి చూసి షాక్ అవుతూ ఉంటుంది ఆ పేపర్ని చూసి. శృతి వాళ్ళ అత్తయ్య వైపు చూస్తాను. అక్కడున్న రోహిణి కూడా లెటర్ చూస్తూ ఉంటుంది. అక్కడున్న కామాక్షి పిన్ నుండి లెటర్ చదువుతూ ఉంటుంది. నా చావుకి ఒకరు కారణమని అంటుంది. ఆ ఒక్కరు ఎవరంటే అక్కడున్న ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ ఒక్కరు మా అత్తగారు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతి షాక్ అయిపోతుంది. అక్కడున్న శృతి మాత్రం వాళ్ళ అత్తయ్య వైపు చూస్తుంటుంది. అక్కడున్న రోహిణి కూడా షాక్ అయ్యి వాళ్ళ అత్తయ్య వైపు చూస్తుంటుంది. బాలు ఫ్రెండ్ బైక్లో వచ్చి గుడి దగ్గర నిలబడి గుడి దగ్గర నుంచి వాళ్ళు దండం పెట్టుకుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు కాబట్టి
మీనా కనిపించట్లేదు. మీనా నా దగ్గర ఉంటే చాలు, తను ఎక్కడున్నా వెంటనే నా దగ్గర పంపించు అని చెప్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.